ఈరోజు మన పోరాటాన్ని చలో వెలుగటూరు అనే పిలుపులో భాగంగా చివరి ఘట్టంగా మనము తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడికే దీన్ని ఎందుకు ఎంచుకున్నాం, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి తహసీల్ ఆఫీస్కి వచ్చాం. ఈ దేశంలో మనుషులందరూ సమానంగా లేరని, ఈ మనుషులందరూ కులాలుగా మతాలుగా విభజించబడ్డారని, ఆడవాళ్ళు మగవాళ్ళుగా విభజించబడి వివక్ష బలవుతున్నారని, కులాన్ని బట్టి మతాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకు హక్కులు నిరాకరించబడుతున్నాయని, కష్టం చేసిన వాడికి మరింత కష్టం, కూర్చొని తినేవాడికి సంపద అధికారాన్ని కట్టబెడుతూ ఆధిపత్యాన్ని కట్టబెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థని, ఈ అసమాన వ్యవస్థని మార్చడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రాసించి మనుషులందరూ సమానమని 1950లో మొట్టమొదటిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించాడు. ఒక గొప్ప విప్లవం అది. భారతదేశానికి రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో మనుషులందరూ సమానమనే పదమే లేదు, అలాంటి ఒక చట్టం లేదు. ఆ చట్టంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల మనుషుల యొక్క వెనుకబాటుతనానికి, వివక్షకి, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలకి, వాళ్ళ బిడ్డలను ఎత్తుకుపోతున్న దానికి, వాళ్ళకి తిండి కూడా దిగడానికి, వాళ్ళ తాగడానికి నీళ్లు కూడా నిరాకరిస్తున్నటువంటి సామాజిక పరిస్థితులు అన్నిటినీ అధ్యయనం చేసి వాటి కోసం కొన్ని చట్టాలని ఏర్పరిచారు. అలాంటి వాళ్ళకి సాంఘికంగా సహకారం చేయాలి, వాళ్ళకి ఆర్థికంగా సహకారం చేయాలి. ఈ సమాజంలో వాళ్ళందరితో సమానంగా ఎదగడం కోసము విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పించారు. అలాంటి రిజర్వేషన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్న వాళ్ళు కానీ, పేద ఓసీలుగా ఉన్న వాళ్ళు కానీ, బాగా సంపన్న వర్గాలు ఉన్న ఓసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళలు కానీ, వికలాంగులు ఎవరు ఉన్నారంటే అది భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా లేరు అని గుర్తించి వాళ్ళకు సమానత్వంగా తీసుకురావడం కోసం చేసినటువంటి రాజ్యాంగ హక్కులో భాగంగా వచ్చిన విషయాన్ని, ఆ ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళ బుర్రాల్లోకి ఎక్కాలి. వీటన్నిటినీ, ఈ రాజ్యాంగాన్ని, చట్టాలని అమలు చేసేటటువంటి అధికారాలని ప్రభుత్వ అధికారులకు ఇచ్చారు. ఈ ప్రభుత్వ అధికారులకి మండలం మొత్తానికి ఒక మండల మెజిస్ట్రేట్ని ఇచ్చారు. తహసీల్దార్ అంటున్నారు, ఎంఆర్ఓ అంటున్నారు. ఒక్కొక్క ప్రభుత్వం వస్తే ఒక్కో రకంగా వాళ్ళు మారుతున్నాయి, కానీ అధికారులు ఏం మారలేదు. ఈ అధికారులకి వాళ్ళ బాధ్యత ఏమిటి? మన ఆఫీస్కి ఒక వికలాంగులు వస్తే, ఆ వికలాంగుల్లో మహిళా వికలాంగురాలు వస్తే, కళ్ళు పోయిన వికలాంగులు వస్తే ఎట్లా, కాళ్ళు పోయిన వికలాంగురాలు వస్తే ఎట్లా అని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడమని, ప్రత్యేక వస్తువులు కల్పించమని చెప్పేసి భారత రాజ్యాంగం కల్పించింది. మీరు ఎక్కడైనా చూడండి, సినిమా హాల్లో కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ ఒక ర్యాంపులు ఉంటాయి వికలాంగుల కోసమే. ర్యాంపులు శాతకం ముసలోళ్ళ కోసం కాకుండా వికలాంగుల కోసం ఖచ్చితంగా కట్టమనే ర్యాంపులు ఏర్పాటు చేయించారు. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని కులాల ప్రజలు, వాళ్ళకు వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి అవకాశం లేని ప్రజలు, వాళ్ళు బళ్ళోకి వెళ్ళలేని, గుళ్ళోకి వెళ్ళలేని, తాగునీటి కాడికి వెళ్ళలేని ప్రజలు, అలాంటి ప్రజలు న్యాయం కోసము మీ కార్యాలయాలకు వస్తారు. వాళ్ళకు ప్రత్యేకమైన దృష్టితోని వాళ్ళని గౌరవించి మీకు ఏం కావాలో వాళ్ళకి అడగడం కూడా చేత కాదు. ఇప్పటికీ రాజయ్యను, భూదవను నీకేం కావాలంటే చేతులు జోడించి మాకు న్యాయం కావాలని మొక్కుతున్నారు అంతే. ఏం జరిగిందో చెప్పుకోలేని స్థితిలో, వాళ్ళు ఏం కోరుకుంటే అభివృద్ధి చెందుతుందో, ఏం జరిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుందో కూడా చెప్పుకోలేనటువంటి ఒక దయనీయ స్థితిలో ఉన్నారంటే ఇంకా అక్కడ కుటుంబాలు ఎట్లా మీరు చూడండి. కిషన్ రావు పేటలో ఆ వాడకి వెళ్ళడానికి రోడ్డు లేదు, రోడ్డు పొడుగున తుప్పలు, స్వచ్ఛ భారత్ అంటారు, క్లీన్ అండ్ గ్రీన్ అంటారు, హరితహారం అంటారు. అక్కడ ఏ హారం లేదు, చెత్తహారం తప్ప. లైట్ లేదు, కరెంట్ లేదు, నీళ్ళు లేవు. ఆ పోయేటప్పుడు తుప్పలు ఎన్ని దాడులు జరుగుతాయో, ఎన్ని పాములు కరుతాయో తెల్ల దుర్మాన స్థితిలోంచి వచ్చినటువంటి ప్రజల పట్ల అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ గురించి చేయాలి. కానీ మల్లేష్ చచ్చిపోయినటువంటి వాడు నేతకానైనందుకు, ఎస్సీ అయినందుకు అతని హత్య ఎవరికి పట్టినా పట్టకపోయినా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి ఇక్కడ ఒక దళితుడు చచ్చిపోయాడు అని ఒక ప్రాధాన్యత ఉంటుంది. మన ప్రాంతంలో ఎస్సీలు చచ్చిపోతే వెంటనే వాళ్ళ కోసం కొన్ని విధులు ఉన్నాయి వాళ్ళకి. ఆ విధుల గురించి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఎవరు చదువుకోవట్లేదు. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఒకటి ఉన్నదని, ఆ చట్టంలో కొన్ని రాయితీలు ఉన్నాయని, వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, వాటిని కొన్ని విధులు ఉన్నాయనేటువంటిది తెలియదు. ఆ విధులను ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కేసు అయి జైల్లోకి వెళ్ళి పంపిస్తారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. తెలిసినా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నటువంటి అధికారులే 99% ఉన్నారు ఇక్కడ.
వాటిని గుర్తింపజేయడానికి మేము ప్రయత్నాలు చేస్తే కూడా మీరెవరు, మీరు బాసులా మాకు అని చెప్పి చాలా అసహనంగా మాట్లాడుతున్నటువంటి అధికారులు ఎక్కువ. ఇక్కడ కూడా ఎంఆర్ఓ శేఖర్ గారు అదే పని చేశారు. నువ్వు నా బాసువా అన్నాను నన్ను ఆయన. నేను ఎవరో చాలా మర్యాదపూర్వకంగానే పలిచి ఒక దుఃఖపడుతున్నటువంటి తల్లిదండ్రుల వాకిట్లో కూర్చొని వాళ్ళ బిడ్డల గురించి విని 3 రోజులైందని, సంపాదించేటటువంటి కొడుకు చచ్చిపోయాడని, ఉన్న 4 బిడ్డలు 4 అల్లులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారని, వాళ్ళని ఓదార్చడం కోసం వచ్చినటువంటి చుట్టాలు అక్కడే ఉన్నారని, వాళ్ళకి తిండి కూడా పెట్టుకోలేని స్థితి ఉన్నారు, వాళ్ళు దినసరి కూలీలు అనేటటువంటి పరిస్థితిలో ఉంటాయని చెప్పి ఎస్సీ ఎస్టీలు ఎవరాన్ని అన్యాయంగా చంపబడితే ఆ హత్య అని చెప్పి దాని మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జరిగితే వెంటనే ఒక ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వమని చెప్పేసి విచక్షణ ఉంటుంది. అప్పటికప్పుడు రాత్రి ఇళ్ళు కాలిపోతాయి, భోజనాలు ఏర్పాటు చేస్తారు, షెల్టర్లు ఏర్పాటు చేస్తారు, నీళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి బాత్రూమ్లు ఏర్పాటు చేస్తారు. ఇది ఒక కనీస ఎవరు చేస్తారు? మీరు ఎప్పుడైనా చూసిరా? ఎవరు చేస్తారు తెలుసా? ఎమ్మెల్యేలు వచ్చేస్తారా? ఎంపీలు వచ్చేస్తారా? ప్రభుత్వ విధానాల్లో భాగంగా రెవెన్యూ అధికారులే చేస్తారు, చెయ్యాలి కూడా. కానీ స్వచ్ఛంద సంస్థల దయాదాక్షిణ్యాల మీద బాధితులు బ్రతుకుతున్నారు బయట. వీళ్ళు చేయాల్సిన వాటిని సరిగ్గా చేయకపోతే, కరోనా కాలంలో కూడా చేయాల్సింది వాళ్ళే, కొద్దిమేరకు చేశారు. దాన్ని మేము గుర్తించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అంటే ఏందో, ఆ చట్టంలో ఏముందో, ఎందుకు వచ్చిందో, ఆ చట్టంలో క్యాస్ట్ని ఎట్లా నిర్వచించారో, క్యాస్ట్ చచ్చిపోయినటువంటి వ్యక్తి కుల పీడన వల్లనే చచ్చిపోయాడు అనేటటువంటి విషయాన్ని, వాళ్ళు ఆడపిల్లను వేధించడం వల్ల చంపాడనేటటువంటి ఒక హంతకుడు చెప్పిన మాటలు ఎట్లా నమ్ముతారంటారు? అది విచారణ పూర్తి కాలేదు. వాళ్ళు అమ్మాయిని వేధించినందుకే చంపారనేటటువంటి ఆరోపణ ఇప్పటికీ నిరూపణ కాలేదు. అప్పటి వరకు కూడా మల్లేషు వేధించాడు, పోకిరి, జులాని ఎవ్వరు కూడా చెప్పడానికి వీల్లేదు, ఎవరిలో మాట్లాడడానికి వీల్లేదు. అధికారంలో ఉన్నటువంటి వాడు బాధ్యతారహితంగా మల్లేషును పోకిరి, జులాయి వేధించాడని చెప్తే మాత్రం వాడిని ముందు జైలు వేయాలి. అతని మీద పెట్టబడినటువంటి కేసులన్నీ నేపథ్యాలు ఏమిటి, ఎట్లా వేధించాడు, ఎక్కడ వేధించాడు, ఏమని వేధించాడు, దాని మీద విచారణ రిపోర్ట్స్ అన్నీ మాకు కావాలని అడిగాం మేము. విచారణ అధికారులు ఎవరు, కేసును పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు దాన్ని ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఎవరని చూస్తే మొట్టమొదటి దాడి మల్లేష్ మీద జరిగింది. మల్లేష్ తల పగిలింది. మల్లేష్ని అత్యంత క్రూరంగా హింసించారు. నెత్తుడు మడుగులో ఉన్నటువంటి మల్లేష్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ కేసు అయింది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇదే 3 దొంగ నా కొడుకులు అప్పుడే ముద్దాయిలు, నైలాల రాజారెడ్డి, నైనాల మల్లారెడ్డి, చంద్రయ్య అనేటటువంటి వాడు 3 ముద్దాయిలు ఉంటే 2 చేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. మేము ఇంకా పాత ఎఫ్ఐఆర్లు చూడలేదు, రిమాండ్ సీడీలు కూడా మేము చూడలేదు కనుక ఎవరెవరిని అరెస్ట్ చేసినా చెప్పలేను కదా. 3 నెలలు వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చారు. ఆ జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు తలలు బగలగొట్టినటువంటి వాడు వాడే తలలు బగలగొట్టాడని చెప్పి కనీస నిర్ధారణ చేస్తే కదా రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసినటువంటి వాడి నుంచి ఫిర్యాదు ఎట్లా తీసుకుంటారు ఈ పోలీసులు? కౌంటర్ కేసు ఎప్పుడు తీసుకుంటారు? కౌంటర్ కేసు అనేటటువంటిది పోలీసులు చేస్తున్న ద్రోహం. అది ఇద్దరు తన్నుకుంటే ఇద్దరి మీద కేసు ఉండదు. నువ్వు కనీస విచారణ చేసి ఎవడు తన్నుంటాడు, ఎవడు చేసి ఉంటాడు, ఎవడు నేరస్తుడై ఉంటాడు. ఒకవేళ నేను కొడితే వాడిని తల పగిలినా కూడా నేను తల బగల కొట్టను, నేను బాధితుడు తల బగల కొడతాడు, బాధితుడు కూడా ప్రాణాలు తీస్తారు. ఎందుకంటే వాని మీదకి 10 మంది వచ్చినప్పుడు రక్షించుకోవడం చేస్తాడనేది నిర్ధారించాలి నువ్వు. నీకున్నటువంటి విచారణ శక్తితోని, నీకున్న విచక్షణ శక్తితోని దాడులు ఎట్లా జరుగుతాయి, హత్యలు ఎట్లా జరుగుతాయి, అత్యాచారాలు ఎట్లా జరుగుతాయి, వీటికి ఏ పరిస్థితులు ప్రోత్సహించనే విషయం మీద విచారణ చేసి వాని మీద కౌంటర్ కేసు ఎట్లా పెట్టారు? మల్లేష్ మీద కౌంటర్ కేసులు పెడతారు. కౌంటర్ కేసులు పెడితే వాళ్ళు జైలుకు వచ్చినటువంటి జైలు ఖైదీలు, నేరస్తులు, ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు పదే వాళ్ళ బిడ్డను తీసుకొస్తే ఎన్నిసార్లు నీ బిడ్డను తీసుకొస్తారు, ఎన్నిసార్లు వేధిస్తురా అని చెప్పేసి మల్లేష్ ఏమని చెప్పి ఉంటాడు వాళ్ళందరికీ పట్టుకొచ్చినప్పుడల్లా? అది నన్ను ప్రేమించిందయ్యా, మేము ఇద్దరం ఇష్టపడుతున్నామయ్యా, వాళ్ళ అయ్యకి ఇష్టం లేదు, వాళ్ళ చిన్నబాబుకి ఇష్టం లేదు, నన్ను ఎక్కడ పడితే అక్కడ నన్ను కౌన్సిలింగ్ పేరు మీద వేధిస్తున్నారు, మేమిద్దరం పడుకున్నాము, మేమిద్దరం ముద్దులు పెట్టుకున్నాము, ఇక మేము కన్నీతంగా వాళ్ళిద్దరు సన్నిహితంగా ముద్దులు పెట్టుకున్న ఫోటో కుషన్ రావుపేట గ్రామం మొత్తం చూసింది. వాట్సాప్ గ్రూప్లో వేశాడు ఆయన. ఎట్లా పోకిరైండు? పోకిరైని ముద్దాడుతుందా? పోకిరి సినిమానా ఇది? ఇంత జరిగినట్టు కనీస విచారణ, మేము జరిపిన విచారణలో వాళ్ళ కులం వాళ్ళందరూ చెప్పారు. ఇవాళ వచ్చిన ఒక నవ యువకుడు
నవయువకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మేము ధర్నా చేస్తున్న దగ్గరికి వచ్చి మొత్తం చెప్పాడు. అన్న ఊరందరికి తెలిసిన విషయం, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి తిరిగారు, మేము చూసాం, వాళ్ళిద్దరికి ఇష్టం, వాళ్ళ అమ్మకు కూడా ఇష్టమే, వాళ్ళ అమ్మకు తెలిసే వాళ్ళకి కలిసి తిరిగారు, వాళ్ళ అమ్మకి తెలిసే వాడు ఇంట్లో దాకా పోయాడు తండ్రి లేనప్పుడు. తండ్రి మీద కూడా బాబాయి ఒత్తిడి ఉన్నది, తండ్రి మీద ఆ ఊర్లో ఉన్న భూస్వామ్యుల ఒత్తిడి ఉన్నది. కులం దొక్కోనికి బిడ్డనిత్తవా ఒక్కనొక బిడ్డను అంటే కులానికి భయపడి, ఊర్లో ఉన్న భూస్వామ్యానికి భయపడి, తమ్ముడికి భయపడి రాజరెడ్డి కాళ్ళు లేనివాడు, ఒంటివాడు, ఆటో నడుపుకుని బతికేటటువంటి వాడు ఇంత దుర్మార్గమైన హత్యలు చేయాలనే కుట్రకి ఎట్లా పాల్గొన్నాడు? 4 ఏళ్లుగా 2022లో తలబగలు కొట్టాడు. 4 ఏళ్ళలో కూతురు వద్దంటే వాని దగ్గరికే పోతుంది, వాడు రప్పించుకుంటుంది. ఇంత జరుగుతున్నా కూడా ఈ విషయము ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి కానీ, ఏసీపీకి కానీ, డిఎస్పీకి కానీ తెలియదా? విచారణ చేశారా? మీరు విచారణ రిపోర్ట్లో మీరు సాక్షుల వివరాలు నాకు చెప్పండి. ఏ గ్రామం, ఏ పక్కింటి వాళ్ళని అడిగిరా, ఆడోళ్ళని అడిగిరా, మొగలు అడిగిరా, ముసలోళ్ళని అడిగిరా, పిల్లల్ని అడిగిరా, నాకు చూపించండి. ఎట్లా నిర్ధారించారు మీరు? ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు నో. ఒక్కనే ప్రియురాలు వాడి ఫోన్లో ఉన్నాయి, అన్నీ వాడి ఫోన్లో మొత్తం ఉన్నాయి, వాడి ఫోన్లో మొత్తం ఉన్నాయి, ఫోన్లో చూపించాడు. ఫోటో ఊరంతా చూసింది కదా, పోలీసులకు ఎందుకు ఆ ఫోటో కనబడలేదు? పోని ముద్దాయిగా ఉన్నటువంటి వాడల్లా నేరస్తులేనా? వాడు కాదని చెప్తున్నాడు కదా. వాడిని తల పగలగొట్టి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నేరస్తుల మాటకు మీరు విలువనిచ్చి, ప్రేమించిన యువతి కోసం తలకాయ బొగలు కొట్టించుకొని, పక్కడబొలు ఇరుగొట్టించుకొని, మళ్ళీ లక్షలాది రూపాయలు వాళ్ళ ఇంటికి పెట్టి నాకు మళ్ళీ అదే కావాలని చెప్పేసి అది పుస్తకం చచ్చిపోతాను అంటుంది, వద్దని చెప్పి దానికోసం అంత ప్రేమ వాళ్ళు మీకు ఎందుకు ప్రేమ కనబడలేదు? వాళ్ళ నిజాయితీ ఎందుకు కనబడలేదు? ఒక్క 1% అయిన వాడి నిజాయితీ గురించి మీరు నమ్మడానికి ఎందుకు చూడలేదు? వీడు అంటరాని వాడు, ఈ ఊరు మొత్తాన్ని శాసించలేనోడు, వాడు 20 లక్షల హార్వెస్టర్ కొన్నా కూడా ఆ ఊర్లో ఒక గజం భూమి కూడా కొనుక్కోలేనోడు, ఊరికి దూరంగా దాదాపు కిలోమీటర్ దూరంలో మురికివాడలో బతుకుతున్నటువంటి వాడు, ఆ ఊర్లో అగ్రకులంగా ఉన్నటువంటి మున్నూరు కాపు భూస్వాములను ఎదిరించి నిలబడగలడా? వీడితో ఇంత అవుద్దా? వీడు చెప్పేది నిజమా అబద్ధం అనేటటువంటి ఒక వర్గ దృష్టి మీలో లేదు. వీడు బలిసినోడు, డబ్బున్నోడు, తలకాయలు పగలగొట్టగలడు, ప్రాణాలు తీయగలడు. కానీ వీడు తలలు బగులు కొట్టుకొని, పక్కలు కొట్టుకొని కేసులు పాలై మగ్గుతున్నటువంటి వాడు. వీడు బాధితుడు కదా. దీన్ని చూసేటట్లు ఒక విచక్షణ శక్తి, మీ చదువు, మీకు ఇచ్చిన అధికారము, ఆ విచక్షణ పనిచేయలేదా? ఏ పోలీస్కి కేసు ఎట్లా ఛేదించాలో చెప్పలేదా? బాధితులు అబద్ధాలను ఎట్లా చూడాలి, నిజాలను ఎట్లా చూడాలి, తప్పుడు కేసులు ఎట్లా చూడాలి, ఫిర్యాదులు ఎట్లిస్తారు? ఆ పిల్లతో మీరు విచారంగా చేసిరా? ఆ పిల్లని విచారించి, అమ్మా నువ్వు వాడు నిన్ను ప్రేమించాడు అంటున్నాడు, నిజమా కాదని మీరు అడిగారా? ఆ ప్రశ్న ఉందా? నిన్ను ప్రేమించాను అంటున్నాడు వాడు, మీరిద్దరు ఇష్టపడ్డారా అంటున్నాడు, మీరిద్దరు సన్నిహితంగా ఉన్నారంటున్నాడు, ఇది నిజమేనా అని అడిగారా? మేము అందరం చూసి, మా వాళ్ళంతా వాళ్ళ అక్కలు వాళ్ళందరూ చూసారు ఆ వీడియోలు, ఊరంతా చూసింది. వాడు కోపం వచ్చి 5 సార్లు 6 సార్లు కేసు పెట్టినాడు. పోకిరి 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 అంటే మనకి కౌన్సిలింగ్లు చేస్తే నేను ఎట్లా పోకిరి అయినరా, నీ బిడ్డను ఎట్లా వేయించిరాని వాళ్ళిద్దరు కలిసిన వీడియో పంపించాడు. వాడు తండ్రి చూశాడు, ఊరందరికి చెప్పుకున్నాడు, నా వీడియో నాకు పంపిస్తారా వాడని. నీకు అర్థం కాదా? నీ భార్య చెప్తుంది, నువ్వు చెప్తున్నావు, ఊరందరూ చెప్తుంది వాళ్ళిద్దరున్న మాట వాస్తవమని. కేవలం కులం కారణంగానే, కేవలం కులం కారణంగా మనకి 20 లక్షల హార్వెస్టర్ ఉన్నోండి ఇంటికి తెప్పించుకొని పని చేయించుకొని, నువ్వు లేనప్పుడు పెడక రూమ్ దాకా తెచ్చుకొని, తల్లి కుబ్దలు మాట్లాడి లక్షలాది రూపాయలు తీసుకొని, వాడి ప్రేమ కానుగ్గా మెడలో ఉన్న చైన్ తీసుకొని ఇది చేస్తే ఎన్ని కేసులు పెడతారు? ఎన్నిసార్లు నన్ను వేధిస్తారు? ఎన్నిసార్లు జైలుకు పంపిస్తారు? నన్ను పని చేసుకొని ఇవ్వట్లేని సంపాదన మొత్తాన్ని కేసుల పాలు చేశారు. ఎవడో కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నేను ఎక్కడెక్కడో నన్ను అందరం కూడా దొంగలాది చంపినా, పొడిచినా, గుద్దుకున్నా, ఎత్తుకొచ్చుకున్నా. ప్రేమించిన పాపానికి ఇద్దరు ఇష్టపడ్డదానికి నన్ను నేరస్తుకు ఎందుకు చూపిస్తున్నారని చెప్పేసి వాడు తిక్కరయ్యి కోపం వచ్చినాడు, వీడియో పంపించాడు. కోపం వచ్చినప్పుడు అడిగాడు, ఏంది నువ్వు నన్ను ఇట్లా చేస్తాను, చల్ నువ్వు నాకు వద్దు, నీ అయ్యా బతకనియాడు, నువ్వు రావు, పీక మీద అంత ఎందుకు, నేను ఎవరైనా వేసుకుంటా అంటే నువ్వు నేను చచ్చిపోతా, రాసి చచ్చిపోతా అంటే ప్రాణానికి విలువిచ్చాడు. ఆ పిల్ల ప్రాణానికి విలువిచ్చి తల్లితో కొట్లాడిండు. కాలు మొత్తరా, బాంచోనరా, మానగొడలు మనదలుందిరా, ఈ బాధ పడలేంరా, దొరలరా వాళ్ళు, మనం బతకనియర్రా, చంపేస్తారా అని ఎన్నో సావులు చూసినటువంటి తల్లులు కదా వాళ్ళు. అంటాను కులాల మీద ఊరు భూస్వామ్యం ఎన్ని హత్యలు చేస్తుందో, ఎన్ని అణచివేతలు చేస్తుందో, ఎట్లా చంపి తప్పించుకుంటుందో తెలిసినటువంటి వాళ్ళు కదా. వాళ్ళు మంచోళ్ళు కాదురా, వద్దురా, బతకనియర్రా అని చెప్పిండ్రు, నెత్తినోరు మొత్తుకున్నారు. అయినా కూడా వాడు వాళ్ళ కోసం ఇన్నోరమై దాదేని దాంతో ఉంటాను, ఇంకెవరం చేసుకోను అని చెప్తారు. అంత చెప్పినటువంటి వాడు 6 కేసులు అమ్మాయితో పెట్టించారు.
ఇంకా 2 కేసులు వేరే పెట్టినా అని చెప్పేసి వాడికి కేసులు ఇన్ని కేసులు అయితే రౌడీ షీట్లు పెట్టాలని. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు మా మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఈయన ఉన్నాడు ఇక్కడ, ఈయన ఎన్ని రౌడీ షీట్లు ఇదండి. మాజీ మంత్రి కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో లిస్టు తీయండి. కేటీఆర్ రౌడీ షీటరా? హరీష్ రావు మీద రౌడీ షీటర్ ఉందా? కవిత మీద రౌడీ షీటర్ ఉందా? రేవంత్ రెడ్డి మీద రౌడీ షీటర్ ఉందా? మంత్రులు అయ్యారు. బండి సంజయ్ మీద కేసులు మంత్రులు అయ్యారు. వీళ్ళందరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి. మీ ఊర్లో 1కి 2కి 3కి మించి ఎన్ని కేసులు ఇప్పుడు మొత్తం లిస్టు చేయండి. తెలంగాణ ఉద్యమంలో కానీ, బయట భూములు కబ్జాలు చేసినటువంటి వాళ్ళు కానీ, ఎన్నికల్లో రిగ్గింగులు చేసినటువంటి వాళ్ళు కానీ, ఓట్లప్పుడు డబ్బులు పంచిన పేరు మీద కేసులు అయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మీ ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా, ఈ మండలంలో రౌడీలు ఎంతమంది ఉన్నారు? రౌడీ షీట్లు తెరబడ్డట్టు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళల్లో అగ్రకులాలు ఎంతమంది ఉన్నారు? రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది కావాలి నాకు. ఈ మొత్తం లెక్కలు ఇవి మొత్తం లెక్కలు చూపించకుండా, కేవలం చూపించకుండా వాడిని ఎక్కువ కేసును రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, బైండ్ ఓవర్ చేస్తారు. బైండ్ ఓవర్ను ఉల్లంఘించాడని చెప్పి ఎంఆర్ఓ గారు వెంటనే ఎస్ఐ నుంచి నోటీస్ రాగానే ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చేసి ₹1,00,000 పూచికత్తు ఉంది, దాన్ని విద్యాలని చెప్పి అడిగారని చెప్తున్నారు. అప్పుడున్న ఎస్ఐయో మరి ఇప్పుడున్న ఎస్ఐయో ₹1,00,000 ఇస్తే రౌడీ షీటు ఓపెన్ చేయ, లేకపోతే నువ్వు రౌడీ షీట్. నిజంగా శ్వేత అయితే, శ్వేత ఎంత పెద్ద దొంగదా నేను చెప్తా, ఇక్కడ అందరం చెప్తాం. మేము కతలాపూర్ మండలంలో బొడ్డు సాగర్ అనేటటువంటి యువకుణ్ణి ఒక క్వారీలు దొంగతనంగా కేసీ కెనాల్ యొక్క క్వారీని చేస్తున్నటువంటి నల్ల ఆదిరెడ్డి అనేటటువంటి వాడు అతను జేసీబీతోని దొంగతనం చేపిస్తే ఆ పిల్లోని అక్కడ చంపేశాడు, పడేసి ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయాడు అని చెప్తాడు. ఎండ దెబ్బ తగిలితే ఇన్నన్ని దెబ్బలు ఎందుకుంటాయి, కళ్ళు ఎందుకు వెళ్ళిపోతే, మొక్కలు ఎందుకు మొత్తం మేము పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి మాట్లాడితే ఇదే శ్వేత కనీసం వారి జేసీబీలు కూడా సీజ్ చేయలేదు, వారి మీద ఎఫ్ఐఆర్ చేయలే, అనుమానాస్పద మృతి అని పెట్టింది. తల్లిదండ్రులు మా కొడుకు హత్యకు కారణం వీళ్ళే అని చెప్తే అనుమానాస్పదం చెప్పి నేమడినా తెలియదు అంటే కిలికిలికిలి అవుతుంది. అక్కడ నుంచి మేము ఇలా పోరాటం చేసి అక్కడ ఎంఆర్ఓని అడిగాం. వాడు మైనింగ్లో అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే బీయింగ్ ఎంఆర్ఓ నువ్వేం చేసినావు? ఒక ఎస్సీబీలో చచ్చిపోతే నీకు ఎఫ్ఐఆర్ కాపీ నా తెలియదు అన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ లేదు నీ దగ్గర అని చెప్తే సెక్షన్కి వెళ్ళి క్లర్క్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు ఇవ్వకపోతే మీరు అడగండి, మీ పవర్స్ ఎంత తెలుసుకోండి. మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి. సినిమాలో రాజకీయ నాయకులు కూడా వచ్చి మనల్ని బెదిరిస్తే మన కాలు మొక్కినట్టు ఉన్నది అధికారుల సంగతి. రియల్ లైఫ్లో అట్లా ఉండదు. వాడు వచ్చి మనకు ఎదురు కూర్చొని చాలా గౌరవంగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళం కాబట్టి, వాళ్ళు 5 రోజులు వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి మీ గౌరవాలు మీరు కాపాడుకొని ప్రజల యొక్క హక్కుల్ని కాపాడండి. అది అడిగితే ఆయన తీసుకొచ్చి ఇప్పుడు మరి అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు ఇన్ని రిపోర్ట్ చేస్తున్నా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నామంటే ఏం తెలియదు అంటాడు. కందికట్కూరులో ఇల్లంతకుంటలో ఇసుక రవాణా చేస్తున్నారని చెప్పి డ్రైవర్లను తీసుకొచ్చి బట్టలు ఇప్పించి చిష్టమడు కొట్టి ఒకరు పట్టుకోమని ఎస్ఐ కొట్టాడు. ఎంఆర్ఓ దగ్గర పోతే నాకేం తెలియదు అంటాడు. మరి అక్రమ ఇసుక పట్టుకోవాల్సింది ఎవడు? ఇసుకకు పర్మిషన్లు ఇస్తుంది నువ్వు, పట్టుకునేది ఎస్ఐ. ఏమని పట్టుకుంటున్నాడు? మీరు ఎంఆర్ఓ దగ్గర పోవద్దు, చిట్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు చలాన్ కట్టాల్సిన అవసరం, నాకు నెలకింత ఇవ్వండి, నేను మిమ్మల్ని అక్రమంగా చేసుకొని ఇస్తా అని చెప్తాడు. ఎవరిని ఆపాలి? ఎంఆర్ఓ, ఎస్ఐని ఆపాల. అక్కడ కూడా ఇట్లాంటి ఎస్ఐ ఉన్నాడు. ఇదే శ్వేత జగిత్య కోర్టులకు వచ్చి భార్యాభర్తల కేసుల్లో భార్య ముందు భర్తని 2 బిడ్డల తండ్రిని కొడితే అవమానపడి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి 2 కొడుకులకు దూరం చేసిన శ్వేత. ఇక్కడ కూడా మల్లేష్ హత్యకు మొత్తం పునాది వేసిపోయింది. ఇక్కడ మల్లేష్ హత్యకు శ్వేత పునాది వేసిపోయింది, చచ్చిపోయింది, ఇప్పుడు లేదు. కానీ మీకే నేర చరిత్ర ఉంది. అధికారాలు అడ్డం పెట్టుకొని, మీ పవర్ను అడ్డం పెట్టుకొని, మీకు అంది వచ్చిన అవకాశాలను అడ్డం పెట్టుకొని, ఒక యువకుడు అంటరాని కులంలో పుట్టినటువంటి వాడు నేత కానంటే మాలోళ్ళు కూడా పిల్లనియర్ దగ్గరకు రానియరు. ఒక సబ్ క్యాస్ట్, అది సబ్ క్యాస్టు, అంటరాని వాళ్ళు అంటరాని కులము. అలాంటి కులంలోంచి ఒక పిల్లోడు బయటకు వచ్చి తన బాధ్యత తెలిసి జులాయిగా తిరుగుతున్న యువతనంతా జులాయిగా తాగుబోతులుగా మారుస్తున్న సమాజంలో 4 అక్కలు ఉన్నారు, 4 బావలు ఉన్నారు, 2 శాతకాని తండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వీళ్ళని ఎట్లా పోషించుకోవాలని వాడు బాధ్యత పడి 20 లక్షల హార్వెస్టర్ని సంపాదించగలరా మీరు? ఏ పెట్టుబడి లేకుండా, తల్లిదండ్రులు లేకుండా, దొంగతనాలు చేయకుండా వాడు కష్టం చేసి చెప్పినాడు. వాడు ఎంత కష్టం చేసినాడు ఆ ఊర్లో రైతులు చెప్తున్నారు. ఏ నయనాల రాజిరెడ్డి అయితే చంపేశాడో నయనాల రాజిరెడ్డి పాలలు చెప్తారు.
మేము మొన్న వచ్చిన పోరాటంలో నాతో పాటు వచ్చిన పిల్లగాడు నయనాల మాల రాజారెడ్డి పాలుల్లే, మా హైదరాబాద్ కమిటీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నయనాల సతీష్ అని. వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ అమ్మది అదే ఊరు, వాళ్ళ అమ్మ చెప్తుంది అక్కడ ఎట్లుంటారు, మున్నూరు కాపాలు ఎట్లుంటారు, ఎంత దుర్మార్గంగా ఉంటారో దళితుల పట్ల వాళ్ళ అమ్మ చెప్తున్నారు. వాళ్ళకి కులం లేదు, మతం లేదు, మన ప్రజాస్వామికంగా బతకాలనేటటువంటి అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి. అలాంటి వాడిని నువ్వు కనీసం వీడు ఎదుగుదల చూడకుండా, వీడు నేర చరిత్ర చూడకుండా, వీడి దగ్గర ఏముంది, ప్రోగ్రెసివ్ ఉంది, తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉన్నది, తోడబుట్టిన వాళ్ళ బాధ్యత ఉంది, చేసి నమ్ముకున్న దాన్ని మోసం చేసిపోవద్దు. పండుకున్నారే చాలామంది చెప్తారు, మేము కులాంతర ప్రేమికుల కోసం పోతే, అరే 4 ఏళ్ళు అన్నావు చాలా ఎరా, దాన్ని మేము మోజుదిరలేరా, వాళ్ళు అయ్యే చంపుతా ఉంటే నువ్వు తలకాయలు బొలగొట్టుకు చూడ కేసులు వీడు ఎందుకు చూస్తున్నారంటే, ప్రేమించిన నేనంటే దానికి ఇష్టం, నేను మోసం చేసిన వాడిగా వంచకుడిగా నేను ఈ సమాజం ముందు తలుచుకోలేదు. తల్లిదండ్రులు ఎదిరించలేక, సమాజాన్ని ఎదిరించలేక, నమ్మిన దాన్ని వంచడం మోసగాడిగా నేను ముద్రపడదలుచుకోలేదని చెప్పి ప్రాణాలు బలం పెట్టి చచ్చిపోతూ ఉన్నారు. వ్యభిచారాలు చేస్తే, అక్రమ సంపాదనలు పెట్టుకుంటే, సాసు కడుపులు చేసి తీసేస్తే మంచోడు, నిజాయితీగా నేను సంఘంలో బతుకుతా, గౌరవంగా బతుకుతా, కులాంతర ప్రవేశాలు వేసుకుంటే హంతకుడు. ఇంత జరిగినటువంటి వాళ్లకు అధికారులు బౌండర్లు వేసుకున్న వాళ్ళు, రౌడీ షీట్లు తెరిచినటువంటి వాళ్ళు, ఎఫ్ఐఆర్లు బుక్ చేసినటువంటి వాళ్ళు, ఈ బాధితుల పట్ల, ప్రజల పట్ల కనీస సామాజిక అవగాహన మీలో లోపిస్తే మీరు అధికారులుగా ప్రజలకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ మాన్యువల్స్ ఏమున్నాయో చూడండి, మీకున్న విధులు ఏమున్నాయో చూడండి, మీకున్న క్రమశిక్షణ ఏమున్నదో చూడండి, ఏ చట్టంలో ఏ చట్టాన్ని ఎట్లా మన బాధితుల కోసం ఇంప్లిమెంట్ చేయొచ్చో చదవండి. అట్లా లేకనే లక్షలాది ఎకరాలు లావాణి పట్టల భూములు, మాలమాదిగల భూములు, పేదల భూములు అన్నీ అగ్రకులాల ఆధీనంలో ఉన్నాయి. ఇప్పటికీ వాటిని రెగ్యులరైజ్ చేసుకొని దొబ్బడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేసిండు, రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసిండు, మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుందేమో. అక్రమ కబ్జాలు ఉన్న భూముల్ని రెగ్యులరైజ్, అమ్మడానికి కొనడానికి లేని భూముల్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి కట్టబెట్టడం కోసం ప్రభుత్వాలు పథకాలు తీసుకొస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి ఎక్కువ తెలుసు? రెవెన్యూ వాళ్ళకే తెలుసు. వాడికి రుణమాఫీ ఎంత చేసాం, వాడికి రైతు బంధు ఎందుకు పెట్టాం మీకే తెలుసు. 4 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవారికి ₹1,00,000 ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇస్తారు. మీరు దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే అంతా వాళ్ళే. ఎవరి వల్ల జరుగుతున్నది? మీకు బలిసిన సంపన్న వర్గాల పట్ల అంత ప్రేమ ఎందుకు? అంటరాని పిల్లలు కులం సర్టిఫికేట్ కోసం అయితే పట్టించుకోరు, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అయితే పట్టించుకోరు. మమ్మల్ని తన్నిండ్రాయని వస్తే మీరు పట్టించుకోలేదు, నా బిడ్డ చచ్చిపోయింది అంటే మీరు పట్టించుకోలేదు. చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వడం కోసము మీకున్న మెజిస్ట్రియల్ పవర్స్ కానీ కనీసం మానవత్వం కూడా, చుట్టుపక్కల తీసుకొచ్చి తిండి పెడతాడు, ఎంతకాలం పెడతారని చెప్పేసి దొరకబట్టి మొక్కం దుడి సెట్ చేసి ఒక ముద్ద పెట్టి ఓ ఛాయ్ దాయిపించి ఓదార్చిపోతారు. ఇంత మాత్రం మానవత కూడా మీరు ప్రదర్శించలే. రాజ్యాన్ని అడిగే హక్కు మాకుంది, రేవంత్ రెడ్డిని అడిగే హక్కు మాకున్నది, ఇక్కడ ఎంఆర్ఓని అడిగే హక్కు మాకున్నది. ఎందుకంటే మేము ఈ దేశ పౌరులమి. ఈ దేశ పౌరులకు ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించాల్సిన సామాజిక బాధ్యత మీకున్నది. మేము ఓట్లేసి గెలిస్తే, మేము ఏట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు, మేము పన్నులు కడితే నీకు రాజ్యాంగ వ్యవస్థ నడుస్తున్నది. ఇంత మాత్రం మరి దేశం కాదని చెప్పండి, మీరంతా ఈ దేశస్తులు అని చెప్పండి, మీరంతా మా ఓటర్లు కాదని చెప్పండి. నిజంగా మీరు అంటరాని వాళ్ళరా, మీకు వెలువాడ చేసినవరా, మేము భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు, మేము మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నాం, మనసులంతా ఒకటి కాదని చెప్పి మీరు అంటరాని వాళ్ళని చేస్తున్నాం, మిమ్మల్ని మీకు హక్కులు నిరాకరిస్తున్నాం, మనధర్మ శాస్త్రం చెప్పింది, మనధర్మ శాస్త్రం చెప్తున్నామని చెప్పి మీరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. తెల్లారు మీరు ఎక్కడ ఉంటారో చూస్తా నేను, ఖచ్చితంగా జైల్లో ఉంటారు మీరు. ఇంత దుర్మార్గంగా మనిషిని రక్షించాల్సినటువంటి వాడు ఎంత అందమైన పిల్లగాడు, వాడు రూపం ఎట్లా మీకు తెచ్చుని, నేను వాడితో మాట్లాడలే, వాడి ముఖం చూడలే, నేను నిద్ర పట్టట్లే ఆ రోజు నుంచి. ఇట్లాంటి పిల్లల్ని అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఆ తల్లుల్ని, ఆ పిల్లల్ని, ఆ వెలువాడలను చూసి మల్లేష్ యొక్క నెత్తుడి త్యాగం వల్లనన్నా ఇలాంటి హత్యలు ఇక్కడ జరగకుండా జరగాల. మల్లేష్ నెత్తుడి త్యాగం వల్లనైనా ఈజీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఒక SC/ST అత్యాచార చట్టాల మీద వచ్చేటటువంటి వాళ్ళను సరిగ్గా న్యాయం జరగాల. మా MRPS మిత్రులు చెప్తున్నారు, బానేశ్వర్లంతా పెట్రోల్ పట్టుకొని చచ్చిపోతామంటే కేసు పెట్టారట. ఏమి ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా? ఎఫ్ఐఆర్ అయినప్పుడు విచారించి కేసు పెట్టకుండా ఎస్ఐ ఏం చేస్తాడు? బాధితులను ఒక చోట కొట్టారు, అది మీకు తెలవాలిగా, రిపోర్ట్ ఒక దగ్గర కొట్టారు, వాళ్ళ దళితుల మీద దాడులు జరిగినాయి, వాళ్ళ న్యాయం కోసం కొట్లాడుతున్నారు, ఎస్ఐ పట్టించుకోవట్లేదు. ఎస్ఐకి ఆర్డర్ ఎవరేయాలి? ఏటట్టు చూడాలి కదా. చూడకుండా ఉంటే వాళ్ళు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతుంటే ఆవేశంలో పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కలెక్టర్ ఆఫీసుల ముందుకు వచ్చి, MRO ఆఫీసుల ముందుకు వచ్చి మా భూములు వేరేవాడు కబ్జా చేస్తే వీళ్ళు చేస్తలేరని నిరసనగా బాధతో పిరుగుమందలు చచ్చిపోయారు కదా. బిడ్డలు భార్య పిల్లలు అందరితో చచ్చిపోయారు.
మీ నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది, కుటుంబాలని కూలుస్తుంది. కాబట్టి మీ వంతు బాధ్యతగా చూడండి. వాళ్ళకి రావాలి. ఇప్పటికి 4 లక్షల రూపాయలు ఇచ్చామని జిల్లా మంత్రి చెప్పినా, కలెక్టర్ చెప్పినా, నేను మాత్రం అది మల్లేసు సాధించుకుని మల్లేసు ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి నష్టపరిహారమే. ఈ జిల్లా కలెక్టరో, జిల్లా మంత్రులో, జిల్లా అధికారులో దయాదాక్షిణ్యం చేసింది కాదు. తన ప్రాణం పోయింది కాబట్టి, అన్యాయంగా చంపాడు కాబట్టి అతని కోసం ఇచ్చినట్టు ఎవడైనా తప్పబోతే చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వనుంది. అది కూడా మేమందరం వచ్చి కొట్లాడితే వచ్చింది. నేను వచ్చి మాట్లాడి వాళ్ళు తిండి లేకుండా ఉన్నారండి, మీరు వాళ్ళు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్తే నేను పంపిస్తానని చెప్పి అటుగా మేడికి వచ్చి మాట్లాడిన తర్వాత బియ్యం పంపించారట. 2 రోజులకు కిలో 2 ఆయిల్ ప్యాకెట్లు పప్పులు పోయినాయి. వాటితో ఎన్ని నెలలు బత్తరాలు? మినిమం 3 months రిలీఫ్ ఉందని ఉంది. మీరు లేకపోతే డిస్కస్గా మీరు పవర్ రాసి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ పావర్టీని క్యాల్కులేట్ చేసి ఇలా కుటుంబ పరిస్థితిని ఇక్కడికి సాధించేవాడు, పోషించేవాడు ఎవడూ లేడు, 2 వృద్ధులే ఉన్నారని చెప్పేసి స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని చేయొచ్చు. ఎవడో క్రికెట్లో గెలిచాడని, ఎవడో ఇంకేదో గెలిచాడని కోట్లాది రూపాయలు దానం చేస్తున్నారు కదా. దానంలో కోట్లాది రూపాయలు వాళ్ళకు డబ్బులు ఉన్నోళ్ళకే. చిరంజీవికి అడక తింటాడా? చిరంజీవికి డబ్బులు ఇచ్చారు మొన్న. అల్లు అర్జున్ గారు అడక తింటాడా? అల్లు అర్జున్కి ఇచ్చారు. ఇక్కడ అడక తింటున్నటువంటి వాడికి మనం ఇవ్వడానికి ఉన్న అవకాశాలు ఉపయోగించి మీరు ఇవ్వడానికి ఎందుకు ట్రై చేయలేదు? కాబట్టి ఈ మొత్తం 6 కేసుల గురించి చెప్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్ చెప్తున్నారు. ఆయనకి ఈ కేసుల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నదో, ఈ కేసుల మీద ఏమాత్రం అవగాహనతో రౌడ్ షీట్ ఓపెన్ చేయగలిగినో, ఏ అవగాహనతో ఆయన బైండ్ ఓవర్ చేయగలిగారో ఆయన చెప్తే మాకు క్లారిటీ వస్తుంది. నేను ఎంఆర్ఓని అడిగి, నేను డిఎస్పీని అడిగాను, ఆయన చెప్పలేదు. అవన్నీ కాదండి, చంపడం తప్పు కాబట్టి, చంపడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి మేము శిక్షిస్తాము, మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చేస్తామని చెప్పాడు. మొదటి నుంచి నేర పరిశోధన జరగాలని చెప్తున్నాను నేను. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఎట్టైనా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రత్యేక కోర్టు తీసుకురావడానికి, ప్రత్యేక విచారణ జరగడానికి, కేసులు నమోదు చేయడం వెనుకున్న కుట్రలన్నీ ఎవరు, ఆ కుట్రలకు ఉపయోగపడేటువంటి అధికారులు ఎవరు, వాళ్ళిద్దరు ప్రేమికుల్ని ద్రోహులు మన వేధింపు చేసేటటువంటి పోకరిలుగా చిత్రీకరించడం కోసం జరిగినటువంటి సాక్షులు ఎవరు, ఆ దొంగ సాక్షులే మొదటిసారి దాడి చేసినప్పుడు ఇప్పుడు హంతకులు వాళ్ళు గత 4 ఏళ్ల నుంచి వెనకబడుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. అందులో వాళ్ళే పంజులు, వాళ్ళే సాక్షులు, వాళ్ళే. ఇది చంపినోడే సాక్ష్యం ఎట్లా చెప్తాడు? చంపినోడే సాక్ష్యం ఎట్లా చెప్తాడు? ఎవరిని నమోదు చేస్తున్నా కూడా చూడరా? వాడి బ్యాక్గ్రౌండ్ ఏందో చూడరా? ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి వాడు, అరే నువ్వు జైలుకి వచ్చినటువంటి వాడు రా, నీకు మాలలు మాదిగలంటే బడదిరా, వాడు నీ బిడ్డని వాడిని ఇష్టపడుతుంది, నువ్వు తలకాయ బగలు కొట్టావురా, మళ్ళీ దొంగ కేసు తీసుకొస్తున్నావురా బడకవు అని చెప్పి వాడిని ఎల్లగొట్టాలి కదా. వాడిని ఎట్లా నమ్మి ఇన్ని కేసులు పెట్టారు మీరు? వాడే అమాయకత్వాన్ని చూసి మీరు పెట్టారు అంటే దళితుల జీవితాల పట్ల, వాళ్ళ ప్రాణాల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల ఏమాత్రం కించిత్ బాధ్యత కూడా లేకుండా పెట్టేసేయి, వేసేయి, లోపలై. నోటికి ఎట్లో తట్లా మాట్లాడుతున్నారు. ప్రజలతో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రజలతో బాధ్యతగా పనిచేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ పోతుంది. డెకోరం ఆఫ్ ది ఆఫీస్ మెయింటైన్ చేయండి. వచ్చిన ప్రజల వాళ్ళు మాలమదిగులైతే ఒక రకంగా, ఎవడికి చేతులు మొక్కితే వాడిని చిదరించుకొని దూరం కొడుతుర్రు. ఎవడో చేయమోయ్ అంటే వాళ్ళు ఎసులేసి వంగి దండాలు పెడతారు. ఇది పూర్తి విరుద్ధమైనటువంటి. నీకు దండాలు పెట్టినోడికి నువ్వు ప్రతిదండం పెట్టి ఏం కావాలో చేసి చూడాలా. నేను దబాయించినోడు, నీకు ఫోన్ చేసినోడు, నీకు బెదిరించినోడికి, పైరవి చేసినటువంటి వాడికి నువ్వు వంగి దండాలు పెడతాడు. నిన్ను నీ వెన్నుపూసను పంచుకొని నీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నట్టే. ఆత్మగౌరవం లేని జీవికి అసలు విలువే ఉండదు. ఆత్మగౌరవంతో బ్రతకమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఆ ఆత్మగౌరవం కోసం మా వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు. ఆత్మగౌరవం కోసం చచ్చిపోయినటువంటి వాళ్ళు మరి మీరు చచ్చినా సరే మన ఆత్మగౌరవం బతకాలంటే అదే స్ఫూర్తిని మేము ఇక్కడ దాకా వచ్చినాం. కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలుగా, కుటుంబ సభ్యులుగా, మిత్రులుగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ దళిత సంఘాల ప్రతినిధులుగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని అడుగుతున్నారు, ఇగో కెమెరాలు పెట్టి మల్లేష్కి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్ని కేసులు, ఏం కేసు పెట్టారు చెప్పండి అంటే మా దగ్గర సమాచారం లేదు. కేసులు పెట్టిన వాళ్ళు సమాచారం పెట్టరు, కేసులు బేస్ చేసుకొని బైండ్ ఓవర్ చేసినటువంటి వాళ్ళు సమాపన చెప్పరు, వివరాలు చెప్పరు. కాబట్టి మీరు వివరాలు చెప్తే అధికారికంగా మీరు చెప్పిన వివరాలు తీసుకొనే మేము వెళ్తాం. మీరు వాళ్ళ దగ్గర సేకరించి చెప్తారా, మీరే చెప్తారా చెప్పండి. ఇక్కడ నుంచి మేము చివరగా మా అందరి యొక్క కామన్ డిమాండ్స్ అయినటువంటి విషయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ గారికి మేము ఒక మెమరాండం రాసి మీ ద్వారా ఇస్తాం. మేము మీకు ఇవ్వట్లేదు, నిజానికి ఎంఆర్ఓకే ఇవ్వాలి. ఎంఆర్ఓ మీద మాకు అలిగేషన్స్ వచ్చినాయి, ఎంఆర్ఓ పట్ల మాకు అసంతృప్తి ఉన్నది కాబట్టి ఎంఆర్ఓకి లెటర్ ఇవ్వట్లేదు, కలెక్టర్కి ఇస్తున్నాం. మీరు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీ ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు మొన్న వచ్చారు. జిల్లా కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి, మీరు వచ్చి వెళ్ళడం కాదు, మీ అధికారులను, నిజాయితీ కలిగిన అధికారులను, నిష్పక్షపాతంగా
పనిచేసేటటువంటి అధికారులతోని సమగ్రాన్ని విచారణ జరిపించి ఆ కుటుంబానికి సరైన న్యాయం అయ్యేటట్టుగా ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా జిల్లా కలెక్టర్ చేయాలని ఆ జిల్లా కలెక్టర్ గారికే మేము ప్రత్యేక కోర్టు కోసం ప్రయత్నం చేస్తాం. అక్కడే కేసు విచారణలో ఉండగానే అతని వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి డిఎస్పీ రవిచందర్ని కూడా వెంటనే మార్చాలని చెప్పేసి ఎవరైతే ఈ ఉమాసాగర్ అనేటువంటి ఎస్ఐ ఉన్నాడో ఈ కేసు మల్లేసును చంపడబట్టేస్తే కనీసం గాయాలేమునో చూసుకొని ఇవ్వలే, హైట్ సెక్యూరిటీ లాగా పెట్టి కుటుంబ సభ్యుల్ని ఎక్కడెక్కడ పొడిచారో ఏమేమి జరిగిందో చూసుకొని ఇవ్వలేదు. నేను ఫోటోలు అడుగుతున్నా, కుటుంబ సభ్యులు దగ్గరికి రానివ్వలేదు. దగ్గరికి రానివ్వకుండా ఆయన మీద ఎట్లా దాడి జరిగిందో చూసే అవకాశం కుటుంబ సభ్యులకి ఇవ్వాలి కదా. అతని ఒంటి మీద బట్టలు ఇప్పేసి ఫోటోలు తీయాలి కదా. మంతన్ మధుకర్ ఫోటోలు చూపిస్తా నేను, ఇంచు మాత్రం కవర్ లేకుండా మొత్తం టోటల్ బాడీ తీసి ఇచ్చారు మాకు వాళ్ళు. దాన్ని బట్టి హైకోర్టుకి వెళ్ళాం, దాని నుంచి హైకోర్టు నుంచి విచారణ జరిపించాం. ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ఉమ్మడి హత్య అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ బయటకు వస్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పుట్టమతో సహా మొత్తం హంతకముడు అంతా జైల్లోకి పోతుంది. ఇక్కడ కూడా మేము పోస్ట్ మార్టం చెప్పి కాల్చిరా పూడ్చిరా కాస్త ఇక్కడ రీపోస్ట్ మార్టం పోతాం, హైకోర్టులో కేసేస్తాం, మల్లేష్ శవాన్ని మళ్ళీ బయట తీస్తాం. ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో ఏమేమి పోట్లు ఉన్నాయో ఎంతమంది ఒంటికాలి నయనల రాజరెడ్డి ఇంత హత్య చేసిండంటే ఎట్లా నమ్ముతాం? వాడికి కాలే లేదు, ముగ్గురు కలిసి ఇక్కడ చంపిడే కొట్టి తీసుకుపోయి 40 మంది ఉన్నారు అంటున్నారు. అక్కడ చేసినట్టు ఎట్లా అమ్ముతున్నారు? ఆటో ఇచ్చినోడేవాడు, దాన్ని తీసుకుపోయినోడేవాడు, ఆ కత్తులు చేసి ఇచ్చినోడేవాడు, కత్తులు అమ్మినోడేవాడు, మొత్తం పట్టుకురావాలి కదా. వెపన్స్ అన్ని తీసుకున్నప్పుడు అమ్మిన కూడా పడ క్రైమ్ స్టోర్లో చెప్తారు కదా, ఇక్కడ పోయినాం, ఇటు మలుపు తిరిగిరు, ఇటు తిరిగి ఎక్కడ సీసీ ఫుటేజ్ బయటకు రాలేదు, సీసీ ఫుటేజ్ బయటకు రాలేదు, హత్య జరిగినటువంటి కథనాలు బయటకు రాలేదు, ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి రాలేదు. ఏడ్చిటోళ్ళ దగ్గర మైకులు పెడతారు, ఇట్లా మైకు లేదు, చూసిన వాళ్ళ దగ్గర మైకు పెట్టలేదు, ఏ మీడియా రాలే. మీడియా మొత్తం పరువు హత్య, మేము ఎవ్వడి పరువు తీయలేదు, చాలా పరుగా బతికేటటువంటి జాతి మాది, మేము ఎవ్వడి పరువు తీయలేదు. వాడు ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడు అంతే. పరువు హత్యను దయచేసి మీరు ఎవరు రాయకండి. పరువు హత్యను మీరు రాయడం అంటే మల్లేష్ యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేసినట్టే. దయచేసి మీడియా మిత్రులు చెప్తున్నా, ఎవరు కూడా పరువు హత్య అనకూడదని ప్రజా సంఘాలుగా మేము నిర్ధారించాం దాన్నే ఫాలో అవ్వండి దయచేసి. ఇది కుల దురాంకార హత్య, అగ్ర కులోన్మాదులు కింది కులాల ప్రజల పట్ల వివక్షతో చేసినటువంటి హత్య. ఆ అగ్ర కులానికి చెందినటువంటి అమ్మాయిని ప్రేమించినందుకు కింది కులం వాడు అయినందుకే మల్లేష్ హత్య గురింది. కాబట్టి ఈ హత్య మీద సమగ్ర విచారణ జరిపి వెంటనే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఒక మండల మేజిస్ట్రేట్గా మీ పరిధిలో మీరు విచారించి సేకరించినటువంటి విశ్వసనీయ సమాచారం ఏమన్నా ఉంటే వచ్చిన వాళ్ళ మాకు చెప్పండి, మీరు చెప్తే వింటాం, లేదంటే మేము వెళ్తాం. మాకు జిల్లా స్థాయి ఉంది, రాష్ట్ర స్థాయి ఉంది, జాతీయ స్థాయి ఉంది. ఏ స్థాయిలో ఏ రకమైన ఉద్యమాలు చేసుకుంటాం. న్యాయం జరిగేంత వరకు మల్లేష్కు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు ఆగవు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి యొక్క మల్లేష్ లాంటి ఎందరో అమరుల యొక్క ప్రాణ త్యాగాల స్ఫూర్తితో పోరాటాలు చేసినటువంటి వాళ్ళం. ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తాం. ఆ పోరాటాల ద్వారా మల్లేష్ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడతాం. కాబట్టి అందరూ కూడా ఈ పోరాటాన్ని మద్దతు చేయాలని మనకి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇంకా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. రేపు జరిగే పోరాటాల్లో మన వాళ్ళందరినీ సమీకరించండి, సమీకరించి మల్లేష్కు న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ.